వెల్కమ్ టు HDV 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అలుపెరగని శ్రామికుడు చంద్రబాబు పల్లా శ్రీనివాసరావు. పరాకాష్ఠకు రెడ్ బుక్ పాలన విడుదల రజని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు. గుజరాత్లో ప్రధాని మోడీ భారత్ మాతా కీ జై నినాదాలతో మరియు భారతదేశం పట్ల ప్రేమను సూచించే త్రివర్ణ పతాకంతో దేశభక్తి ఉప్పొంగింది. ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉంది. 1947 విభజన మరియు పాకిస్తాన్ పరోక్ష యుద్ధం నుండి ఉద్భవించిన ఉగ్రవాదం మే 6న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లుగా భారతదేశం యొక్క దృఢమైన ప్రతిస్పందనతో ఎదుర్కొంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ రాష్ట్ర గౌరవులు వారి ఉద్దేశపూర్వక వ్యూహాన్ని వెల్లడిస్తాయి. వసుదైక కుటుంబంలో పాతుకుపోయిన భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ దాని ప్రజల హక్కులను కాపాడుకోవడానికి జమ్మూ మరియు కాశ్మీర్లో నిర్లక్ష్యం చేయబడిన ఆనకట్టల వంటి చారిత్రక అన్యాయాలను పరిష్కరిస్తూ బెదిరింపులను దృఢంగా ఎదుర్కొంటుంది. दोनों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 75 साल तक हम झेलते रहे. కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దశాదిశా నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో
ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. చైతన్య రథం నుంచి వస్తున్న మీకోసం యోగలం వరకు పార్టీ కార్యకర్తల్లో అతి స్ఫూర్తి. పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసింది గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనకడుగు వేయలేదు. పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చునని పేర్కొన్నారు. అల్పెరగని శ్రామికుడు చంద్రబాబు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి పోరాడారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుంది. యోగలం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారు. చంద్రబాబు లోకేష్ ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని పల్లా పిలుపునిచ్చారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి
విజన్ 2020 తీసుకొచ్చి ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నేతలే. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జొలకంటి అనుచరులు హత్యలు చేస్తే పెన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడుదల రజని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో, ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్లు, నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్సు, అక్కడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు, అలాగే ఇల్లీగల్ అరెస్టులు, ఏ విధంగా జైళ్లలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు. మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే, అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని, అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని, వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా. వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో యోగా శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా స్థానిక ఎంపీడీఓ కె అప్పారావు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో యోగా శిక్షకులుగా మాధేటి లీలా జనార్దన్ ఇస్తున్న ఈ శిక్షణ శిబిరంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు మాధేటి జనార్దన్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చునని, మానసిక రుగ్మత కలుగుచు ప్రశాంతమైన వాతావరణాన్ని పొందవచ్చునని ఆయన అన్నారు. యోగా దినోత్సవంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే బి మాడుగుల్లో ఎంపీడీఓ ఆఫీస్లో మన సచివాలయం స్టాఫ్, అట్లాగే మిగతా గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మాధేటి లీలా గారు, అట్లాగే జగదీష్ గారు కూడా మరి వీళ్ళందరికీ కూడా యోగాంధ్రలో భాగంగా చక్కగా యోగా ఆసనం ట్రైనింగ్ ఇస్తున్నారు. అట్లాగే మనకి యోగాలో చక్కని నిష్ణాతులైనటువంటి ప్రభాకర్ సార్ కూడా వచ్చున్నారు. అట్లాగే నా పేరు జగన్. మరి ఈ రకమైనటువంటి ఆసనాస్ అన్ని కూడా మొదటగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా సాధన చేసి మళ్ళీ వీరు తిరిగి గ్రామాల్లో యోగా యొక్క ఉనికిని చాటాలని సదుద్దేశంతో మనకున్నటువంటి రోగాలని దర్శనకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులు, కర్ణాటక బీసీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ తంగడగిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు. సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి, బోర్డు మెంబర్స్ కానీ, ఈఓ జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖనో భవంతు. సో ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నా సర్వేజన సుఖనో భవంతు అని ప్రార్థన. విశాఖ జిల్లా గాజువాక మండలం హిమాచల్ నగర్ గ్రామదేవత పారిశ్రామిక ప్రాంత ఆరాధ దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు మే 15, 2025 నుండి ప్రారంభమై మే 19, 2025 సోమవారం వరకు వైభవంగా జరిగాయి. అదేవిధంగా శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి మారువారం పండుగ ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారి మారువారం పండుగ నాడు అనగా సోమవారం మే 26, 2025 మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయం వద్ద సుమారు 3,000కు పైగా భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన కమిటీ వారిని భక్తులు మరియు ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, 59వ వార్డు కార్పొరేటర్ శ్రీ పుర్రే పూర్ణశ్రీ, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 59వ వార్డు జీవీఎంసీ హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారు 43వ వార్షికోత్సవ పండుగ మహోత్సవాలు మొన్న ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజులు ఘనంగా నిర్వహించాము. 19వ రోజు డ్యాన్స్ కార్యక్రమాలు, బిందెల డ్యాన్స్, కోలాటాలు, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతో అలరించాయి. భారీగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ అమ్మవారు ఇక్కడ సత్యంగా స్వయంభూగా వెలిశారు. ఈ కాలనీ మొత్తానికి మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారు. ఈ ప్రాంతంలో గతంలో చూస్తే ఇప్పుడున్నంత రోడ్లు అవి ఉండేవి కాదు. కంచి చెట్లు, తుప్పలు, మర్రి చెట్లు, తాడి చెట్లు అన్నీ కూడా ఉండేవి. చాలా చిన్న రోడ్డు ఉండేది. 9వ వార్డులో ఎప్పుడో వెలిసిన వీళ్ళ నాన్నగారు శైలి గారి టైంలో మేము చిన్న పిల్లలమే ఆ టైంలో వెలిసిన గుడి పెంటమాంబ గుడి. హైవే పెద్దదైనా సరే గుడిని అలా ఉంచి జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ చేస్తున్నాం. ఈ గుడిలో అన్నసంతర్పణ ఈ ప్రోగ్రాం చేయడం మొన్న ఊరేగింపులు బ్రహ్మాండంగా నడిపారు. ఈవేళ గ్రామంలో మాకు అందరూ కూడా ఇంతకుముందు అంటే 500, 1000 అందరూ కూడా డొనేషన్లు వేసేవారు. మాకు ముఖ్యంగా డోన దొరికాడు లక్కీగా. నరేంద్ర రాజు గారు వారు చేసే వ్యాపారంలో కొంత పర్సెంట్ ఈ గుళ్ళకే వార్డులోని అన్ని గుళ్ళు కూడా మ్యాక్సిమం డొనేట్ చేస్తున్నాడు. మేము మంచి ప్రోగ్రాం పెట్టాం. మొన్న పండుగ రుద్రూరులో అంగరంగ వైభవంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలు. రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు, ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్, పహడి, నూత్పల్లి గణేష్, లోకం నాగరాజు, ఈర్వా శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మరియు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఆదేశాల మేరకు అలాగే శ్రీకాళహస్తి డిఎస్సి నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి నాగార్జున రెడ్డికి వచ్చిన గంజాయి రవాణా సంబంధిత సమాచారం ఆధారంగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తుండగా వారిని పట్టుకున్నారు. సోలాపురం అంబత్తూరు చెన్నై వారి వద్ద నుండి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. విచారణలో అరెస్టు చేసిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించబడింది. పారిపోయిన మరో 2 నిందితులు పట్టుకునే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఇన్స్పెక్టర్ డి నాగార్జున రెడ్డిని, ఎస్ఐ శ్రీ పార్థసారథిని, అలాగే సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, హర్షవర్ధన్ రాజులని అభినందించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసే వారి మీద అమ్మే వాళ్ళ మీద ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువ అంటే విలువ చూపిస్తే కన్నా చాలా మంది ఆకర్షణ అవుతారు. గంజాయి తెలుసు, గతంలో మేము 25 మంది మీద కేసు పెట్టి దాదాపు 3 నెలల పాటు వారిని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.